వచ్చే ఎన్నికలే కాదు, ఆపై 3 ఎన్నికల వరకు కూటమి అధికారంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాం అంటూ ఉప ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలతోనూ జాతీయ స్థాయిలో బీజేపీ నేతలతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా అంతా బాగుంది, ఎన్నేళ్ళైనా ఎన్ని ఎన్నికలు వచ్చినా మళ్ళీ మేమే గెలుస్తాము అనేటువంటి ధీమాలో సాగుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా మారుతోంది. ముఖ్యంగా చివరికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే పరిణామాలు రాను తీవ్రతరం అవుతున్నాయి. చివరకు పిఠాపురంలో ఇప్పుడు సొంత పార్టీలోనే లొక్కలొక్కలు మొదలయ్యాయి. జనసేన పార్టీలోనే ఆధిపత్య పోరు రచ్చ చేస్తుంది. ఏకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. మట్టి మాఫియా తవ్వకాల రూపంలో జనసేన శ్రేణుల మధ్య జరిగినటువంటి వివాదం ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సొంత పార్టీలో సొంత కార్యకర్తల మధ్య సఖ్యత ఏ మేరకు ఉన్నదన్నది సుస్పష్టం చేస్తుంది. సొంత పార్టీలోనే విభేదాలు కొనసాగుతున్నటువంటి తరుణంలో రెండో వైపు మిత్రపక్ష తెలుగుదేశం పార్టీ నేతతో తగాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అనేక చోట్ల పిఠాపురం వర్మ బహిరంగంగానే జనసేన పార్టీ నేతల తీరుని తప్పుపట్టేదానికి సిద్ధమవుతున్నారు. పిఠాపురంలో ఇసుక మట్టి దందా ఎంత యథేచ్ఛగా నడుస్తుందన్నది వర్మ బహిరంగంగా వెల్లడించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జరుగుతున్నటువంటి దందాను అందరికీ చూపించే ప్రయత్నం చేశారు. ఒకవైపు సొంత పార్టీలో లుకలుకలు, రెండో వైపు మిత్రపక్షంతో తగాదాలు, మూడో వైపు వైఎస్ఆర్సీపీ పుంజుకుంటున్నటువంటి వ్యవహారాలు. పిఠాపురంలో కూడా మొన్నటి వెన్నుపోటు దినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పిఠాపురం లాంటి చోట్ల పవన్ కళ్యాణ్ 70,000 పైబడినటువంటి ఓట్ల మెజార్టీని సాధించినటువంటి నియోజకవర్గంలో ఏడాది తిరక్కముందే విపక్ష కార్యకర్తలు ఆ రీతిలో నిరసన తెలియజేసేదానికి పూనుకుంటున్నారంటే దేనికి సంకేతం? ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల్లో అలాంటి కదలిక మొదలవుతుందంటే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు? ఇవన్నీ రాబోయే రోజుల్లో కూటమికి పెను సవాల్ ఎదురు కాబోతోంది అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అయినప్పటికీ కూడా వీటిని పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా కనిపించట్లేదు. పైగా అంతా బాగుందని, తామంతా చాలా సఖ్యంగా ఉన్నామని, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో క్షేత్రస్థాయిలో చాలా సంతృప్తి వ్యక్తమవుతుందన్నట్టుగా పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. ఆ అంచనాతోనే చివరికి ఆయన సొంత నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోలేని స్థితికి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు చివరికి జనసేనలో ఎలాంటి స్థితికి వెళ్ళిందంటే చివరికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా మార్చాలి అనేటువంటి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వాస్తవానికి జనసేనలో ఫిర్యాదులు చేసి ఆ ఫిర్యాదులను పరిష్కరించి వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం లేదు. ఒకవేళ ఉండుంటే కనుక ఈ పాటికే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీద చాలా పెద్ద స్థాయిలో ఫిర్యాదుల పరంపర వెల్లువెత్తేది. ఏదో తమకు తెలిసినటువంటి నాయకుల ద్వారా లాబియింగ్ చేసుకోవడం, ఆ నాయకులకి సమాచారాన్ని తెలియజేయడం వరకే పిఠాపురంలోని చాలామంది అసంతృప్తివాదులు పరిమితమవుతున్నారు. అధినేత కనీసంగా అవకాశం ఇవ్వకపోవడం, అక్కడ కార్యకర్తల మనోభావాల్ని పరిగణలో తీసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం, ఇలాంటి కారణాలతో పిఠాపురం జనసేనలోనే ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్కి వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో కదలిక నడుస్తుంది. మర్రెడ్డి శ్రీనివాస్ కేవలం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి సమీప బంధువు, వరుసకు తోడొల్లుడవుతాడు అనేటువంటి కారణంతో మాత్రమే ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు మిత్రపక్షంతో అవసరమైనటువంటి సఖ్యత లేదు, రెండో సొంత పార్టీలోనే పూర్తి స్థాయిలో సమన్వయం లేదు, చివరికి ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా నివాసం ఉండే అవకాశం లేదు. ఎక్కడో అనపర్తి నియోజకవర్గం నుంచి ఆయన రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి తరుణంలో మర్రెడ్డి శ్రీనివాస్ వ్యవహార శైలి అనేక రకాలుగా వివాదాలకి కారణమవుతుంది. ఈ తరుణంలో మర్రెడ్డిని పక్కన పెట్టి నియోజకవర్గంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేద్దామా
అనేటువంటి ఆలోచన జనసేన నాయకత్వంలో కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు పిఠాపురంలో ఉంటే రాష్ట్రమంతా పచ్చగా ఉన్నట్టు, అంతా సస్యశ్యామలంగా సాగుతున్నట్టు, జనమంతా పూర్తి సానుభూతితో సానుకూలంగా కూటమి పక్షాలకు ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నటువంటి వైనం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇలాంటి అంచనాతో ఆయన మరి ఎలాంటి పరిస్థితిని కొనిదెచ్చుకుంటారు, లేకుంటే ఈ స్థితిని చక్కదిద్దుకుని అంతా మళ్ళీ సరి చేసుకుంటారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం.